యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొలనుపాక సోమేశ్వర ఆలయం రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన విశిష్టమైన దేవాలయాల్లో ఒకటని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోనే చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆలయ పరిసరాలన్నీ పరిశీలించిన అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొలనుపాక సోమేశ్వర ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన విశిష్టమైన దేవాలయాల్లో ఒకటన్నారు. విస్తారమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం గొప్ప చరిత్రను కలిగి ఉందని పేర్కొన్నారు. 18 కులాలకు చెందిన 18 మఠాలు కలిగిన ప్రాంతంగా కొలనుపాకకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుండగా ప్రతి సోమవారం సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి తగిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి 4 నుంచి 5 రోజుల్లో సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. తొలి దశలో తన శాఖ ద్వారా 5 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొలనుపాక సోమేశ్వర ఆలయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్మార్ట్ టెంపుల్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లయ్య, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగా ఉపేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అయినల చైతన్య మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, అధికారులు, ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాత దొరికి దాన్ని గుడి అభివృద్ధి చేస్తాను కాబట్టి అది ఆర్కలైజ్ లో ఉంది కాబట్టి మీరు వాళ్ళతో ఒక్క మాట మాట్లాడి ఆ దాతకు పర్మిషన్ ఇస్తే ఆ గుడిని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటాం. మన ప్రజాప్రభుత్వం ద్వారా ఇక్కడ దీనికి మీ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో కోటి లింగాలంటే ఎక్కడ కాదు ఇక్కడ మన సోమేశ్వరం టెంపుల్ లో ఉంటది కాబట్టి ఈ గ్రామం ఈ ఆలయం జరుగుతున్నటువంటి 208 గ్రామాలు అన్నిటికంటే పెద్ద గ్రామం, 9,000 జనాభా, 7,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం. రాష్ట్రం మొత్తం కూడా ఈ సోమేశ్వర టెంపుల్ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ స్థానికులు చెప్పినట్టుగా ఆ భక్తులకు వసతులు కానీ వచ్చే వాళ్లకు అకామిడేషన్ లేకుండా పోయింది. దయచేసి మీరు పెద్దలు గతంలో ఎండోమెంట్ ద్వారా ఎన్నో గుళ్ళను అభివృద్ధి చేశారు. గతంలో యాది లక్ష్మణస్వామి టెంపుల్ అభివృద్ధి కావడం కూడా ఎండోమెంట్ మంత్రిగా అప్పుడు నేను సర్పంచ్ గా అడిగినప్పుడే నిధులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీ తమ్ముడిగా ఇక్కడ ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తే మన ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటది. తప్పకుండా మీ నిధులు మంజూరు చేస్తారని చెప్పి మా ఆలయ ప్రజల తరఫున, ముఖ్యంగా కొలనుపాక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు చిన్న పని ఒక్క పెన్నుతో రాస్తే మీ డిపార్ట్మెంట్ లో నిధులు ఉన్నాయి కాబట్టి ఈ 2 గుండ్లకు ఇస్తారని చెప్పి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా 2 చేతుల నుంచి మీకు నమస్కారం. కళ్ళకు కనపడుతుంది గొప్ప దేవాలయం. ఇంత పెద్ద వైశాల్యంలో ఇంత గొప్ప దేవాలయం, దానికి తోడు ఇది 18 కులాలకు 18 వృత్తులకు సంబంధించిన పట్టాలు, దానికి తోడు ఒక నీటి ట్యాంక్ రిజర్వాయర్, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా పెద్ద జనాభా. మరి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది దాకా వస్తారని వింటా ఉన్నాం. అట్లాగే ప్రతి సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి
100% ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆగ్రహం రావడం జరిగింది. ఈ 4-5 రోజులనే దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని సెక్రటేరియట్లో ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలో చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతారు. సో టోటల్గా బతుకమ్మ ఆడేదానికి అట్లాగే ముఖ్యంగా దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఏవైతే ఈ విప్పి పెట్టిందో వాటిని మళ్ళీ ఏనాడు నిర్మాణం జరిగిందో 100 సంవత్సరాల క్రితం అదే స్థాయిలో ఉండే విధంగా దీనికి టోటల్గా రూపకల్పన చేసి దాని డిజైన్స్, ఎస్టిమేట్స్, దాంతోపాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనీస వసతి ఉండాలి. కనీస వసతి ఉండాలి తప్పనిసరిగా. అది వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అట్లాగే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల. అంటే ఒక స్మార్ట్ టెంపుల్గా నేను కూడా ఒక ఎన్ఆర్ఐని పంపిస్తా. ఒక స్మార్ట్ టెంపుల్గా తీర్చిదే విధంగా నేను ఏర్పాటు చేయండి. రెండవది దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నా శాఖ ద్వారా